హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని మిన్ను వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ చాలా డేస్ తర్వాత నేను లాంగ్ వీడియో తీస్తున్నాను. అది కూడా నాకు ఎందుకో సొరకాయతోటి సర్వపిండి చేద్దాం అనిపించింది. కొంతమందికి తెలీదు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి, బట్ నేను ఈజీ వేలో చెప్తాను ఎలా చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని మిన్ను వ్లాగ్స్. అండ్ మనమైతే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనము గ్రేట్ చేసుకుందాం సొరకాయని. అండ్ నేను ఆల్రెడీ పీల్ తీసాను అనమాట. సొరకాయ పీల్ తీసాను. మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి మా ఇద్దరికి ఇది సరిపోతుంది. మనమైతే గ్రేట్ చేసుకుందాం సొరకాయని. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదా, సో అందుకనే నాకైతే తినాలనిపించింది సర్వపిండి. సో ఇలా గ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ మిక్స్ చేద్దాము. అండ్ తర్వాత మనం జింజర్ గార్లిక్ వేద్దాం. సో మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం జింజర్ గార్లిక్. సో ఇది నేను ఒక స్పూన్ వేస్తున్నా. అండ్ నౌ ఐల్ యాడ్ చిల్లీ పౌడర్. నేనైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తాను ఎప్పుడు. సో ఇది మనం 1 స్పూన్ వేసుకుందాము. తర్వాత మిక్స్ చేసినాక ఒకసారి సాల్ట్ చూసుకొని మనం కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడైతే మనం మిక్స్ చేద్దాం. సో నేనైతే జీరా వేస్తున్నాను. ఐ థింక్ చాలు. అండ్ నువ్వులు, తెల్ల నువ్వుల నేను ఇంత తీసుకున్నాను. రైస్ ఫ్లోర్ వేసుకుందాం. తగినంత రైస్ ఫ్లోర్ వేసుకుందాం. నేనైతే చేతితోటే మెజర్ చేసుకొని వేసుకుంటున్నా. ముందుగానే నానబెట్టుకున్న పప్పు వేస్తున్నా. మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకనే నేను ఈ పప్పు యూజ్ చేస్తున్నాను. 3 మిర్చీస్ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను కారం వేసిన కాబట్టి నాకు కొంచెం స్పైస్ కావాలి అంటది. సో నేనైతే ఫైనల్గా నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీరతో మన కొత్తిమీరతోటి రెసిపీ అయిపోతుంది. ఐ మీన్ చాలా మంది కరివేపాకు కూడా వేసుకుంటారు. నేనైతే వేయట్లేదు. వేద్దామా? సో ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే వేద్దాం. అండ్ లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటాం. కరివేపాకు కూడా వేసేసాను. అండ్ ఇప్పుడు మనము ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం. కలిపేసి పాన్ మీద వేస్తే కథం. ఐ థింక్ మనకి ఇంకా అవసరం పిండి. పిండి ఇప్పుడు మనము చపాతీ పిండి ఎట్లా చేసుకుంటామో సేమ్ అలానే చేయాలి. అండ్ ఇంకొక సైడ్ పాన్ స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఎస్, పాన్ అయితే హీట్ అవుతుంది. కొంచెం సాల్ట్ పడుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సాల్ట్ తక్కువ వేసాను ముందు. సో ఇప్పుడు మనము యాడ్ చేసుకుందాం ఇంకొక స్పూన్. మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. పర్ఫెక్ట్.
సో ఇప్పుడు మనం పాన్ అయితే వేడి చేసుకుందాం. సో నేనైతే కొంచెం చిన్నగా చేసుకుంటున్నాను. ఆయిల్ వేడి ఉంది. సో నేనైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను, ఎందుకంటే పప్పులు అవన్నీ వేసాను కదా. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.